మీరు చెప్పండి. శ్రవణ్ అని ఇక్కడ వార్డ్ మెంబర్‌గా పోటీ చేస్తున్నాడు. తను కూడా సర్పంచ్ అభ్యర్థిగా నామినేషన్ వేసిండు. వాళ్ళ భార్య వేసింది. సో ఆయన కూడా ఆయన కోసం యాదగిరి యాదవ్ భార్య ఎవరైతే ఉన్నారో నాగలక్ష్మి పోటీ చేస్తుందని చెప్పేసి విరమించుకోవడం జరిగింది. వార్డ్ మెంబర్ పోటీ చేస్తున్నారు. ఈయన కూడా బలవుతా ఉన్నాడు ఇందులో. ఒకసారి మీరు మాట్లాడండి. నా పేరు కుర్రి శ్రవణ్. నేను మాదిగ బిడ్డని. మేము గత ఈ 4 రోజుల నుంచి ప్రచారం చేస్తుంటే ఎవరింటికి పోతే వాళ్ళ అనుచరులను పంపించి ఆయన మీ ఇంటికి ఎందుకు వచ్చిండు, ప్రచారం ఎందుకు చేస్తుండు, పోస్టర్ ఎందుకు అతికిస్తుండు, మీరు ఎందుకు అది ఎందుకు చించట్లేరు అని చెప్పి ప్రతి ఒక్కటి ఎలిగేషన్ పెడుతూ ఉన్నారు. ఇంకోటి గుడి కట్టినా అంటున్నాడు. గుడి ఆయన సొంత డబ్బులతో కట్టిండా? మేము అందరం చందాలు వేసుకున్నాం. ఊరి గ్రామ ప్రజలందరూ కలిసి తలాయిని వాళ్ళకి తోచినంత డబ్బులు ఇచ్చి ఆ గుడి కట్టినాం. కానీ ఆయన ఏమని చెప్పుకుంటున్నాడు, నేనే గుడి కట్టినా అని చెప్పుకుంటున్నాడు. ఇంకోటి ఆ గుడికి పూజారికి కానీ దాని మెయింటెనెన్స్ కానీ 14,000 ఇస్తా అని చెప్పేసి అంటున్నాడు. ఈ సంవత్సరం నుంచి అది మొత్తం పడవబడి ఉన్నది ఆ గుడి. మొన్ననే మా చిన్నోనికి అది అన్నప్రాసన చేస్తాను కానీ నేను గుడికి వెళ్ళిన మొత్తం ఎక్కడ చెత్త అక్కడనే ఉన్నది, దుమ్ము ఉంది. అది గుడి గేట్ కూడా తెరవలేదు. వచ్చినాయి తింటుండు మంచిగా. గుడి కూడా తెరవట్లేడు. ఏమనంటే నేను గుడి కట్టించిన రోడ్లు వేస్తున్నా అన్నాడు. రోడ్లు వేస్తున్నాడు ఆయన సొంత డబ్బులతో రోడ్లు వేస్తున్నాడా? ఆయన వేస్తాడు, రేపు వేరే వాళ్ళు ఉన్నా రోడ్లు వేస్తాడు. ఆ సొంత డబ్బులతో వేస్తున్నట్టు ఏదో ఫీల్ అవుతున్నాడు. ఇంకోటి ఆ చెరువు మట్టి అమ్ముకున్నాడు. చెరువు మట్టి అమ్ముకొని ఆ గెస్ట్ హౌస్ కట్టుకున్నాడు. ఆ కాంట్రాక్టర్ని బేరించి ఆ గెస్ట్ హౌస్ కట్టుకున్నాడు. ఇంకోటి ఆ డబ్బులతోని మొత్తం ఈ గుండాలని బాగా ప్రోత్సహిస్తున్నాడు. కోమరెడ్డి అనుచరులతోని ఆయన గుండా రాజకీయమే చేస్తుంది తప్పించి కానీ ప్రజాపాలన కానీ ఇది గుండా పాలన జరుగుతుంది ఊళ్ళో. ఇది ఒక్క ఊరే కాదు, 3 గ్రామ పంచాయతీలో కూడా గుండా పాలన జరుగుతున్నది. ఎక్కడ చూసినా ఎందుకు పోస్టర్ ఎందుకు వేస్తున్నారు, మీరు ఎందుకు ప్రచారం చేస్తున్నారు, మీ ఎవరైతే ఇంటికి పోతున్నామో తక్షణమే ఒక 5 నిమిషాలలో ఇంటికి పోతారు, ఎందుకు ఏమని మాట్లాడి చెప్పు అని చెప్పి ప్రతి ఒక్కటి వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడు. ప్రచారం చేయనియట్లేడు, చేసినా ఓరవట్లేడు. ఓడిపోతానని భయం అవుతుందేమో నాకు తెలిసి. ఓడిపోతా అని చెప్పేసి 100% భయం అవుతుంది. ఆయనకు ఒక్కడ వణుకు పుడుతుంది. నేను ఎక్కడ ఓడిపోతానేమో, నేను ఎమ్మెల్యే వెంకరెడ్డి సార్ కాడ మాట ఎట్లా పోతుందేమో నాకు. ఆయన చెప్పిండే మరి గుండాయిజం చేస్తేనే నువ్వు గెలుస్తారా బాబా అని చెప్పినట్టుంది. అందుకే గుండాయిజమే చేస్తున్నాడు ఆయన. అది తప్పించి ఆయనకు ఇలాంటిది ఏం లేదు. ప్రజాబలం అంటుంది కానీ ఇది గుండా బలం. అది గుండాలతో బెదిరిస్తున్న చేయబట్టికే వాళ్ళు ఆయన వెనక తిరుగుతున్నారు. ప్రతి ఒక్కరు మాకు చెప్తూనే ఉన్నాడు, సార్ ఆయన బెదిరిస్తున్నాడు, అందుకే మేము పోతున్నాము, రేపు రిజల్ట్ చూడండి మీరు, ఖచ్చితంగా మీకే రిజల్ట్ ఉంటుంది అని చెప్పి ప్రతి ఒక్కరు ప్రోత్సహిస్తున్నారు. కాకపోతే వాళ్ళు ప్రచారం చేసుకునేట్లేదు. మేము పోయినా కూడా వాళ్ళని అత్యధికంగా బెదిరించడం, ఫోన్లు చేయడం. నీ ఎవరికైనా పోయినానుకో, నేను ఎవరికైనా ఫోన్ చేసి మాట్లాడు, ట్యాపింగ్ చేసి వాడు నీకెందుకు ఫోన్ చేసిండు, నీకెందుకు మాట్లాడుతున్నాడు, ఏమిటి చేస్తున్నాడు నీకు ఫోను అని ప్రతి ఒక్కటి బెదిరించడం ఆయన చేయడం అదొక్కటే. ఆయనకు పుట్టిన కాంచి గుండా అంతే. ఆయన చేసిన దానిలో ఏం లేదు, మంచి పని ఎలాంటిది లేదు ఆయన చేయడం. చెర్లలో ఏం పర్మిషన్ లేదు. 2 చేపల చెర్లలో చేపలు పట్టుకుంటూ మళ్ళీ పోసుకున్నాం. చెరువు అది కూడా బెల్లం పాటేసి గ్రామ పంచాయతీ కూడా ఎవరిని అడిగితే చేపలకు ఊరికి 2 కిలోలు అని మాట్లాడుకున్నాం. ఆ 2 కిలోలు చేపలు నైట్ పట్టుకుంటుండు, నైట్ అమ్ముకుంటుండు. అడిగితే ఎవరు అడగలేకపోతుంది. మేము అడుగుతామంటే మమ్మల్ని ఏం చేస్తారు, మాకు భయం అవుతుంది. ఇంకోటి చెరువు మట్టి నాకు అందులో 10 గుంటల భూమి నాకు అందులో 10 గుంటల భూమి ఉంది. మా ఎస్సీ కాలనీ అందరికి ఊరు సమక్షంలో అందరం కలిసి ఎస్సీ వార్డులో ఉన్నాయని చెప్పి తల 10 గుంటల భూమి ఇచ్చింది. ఊరు సమక్షంలో ఇచ్చిండు. నన్ను ఏమని చెప్తాడు, నువ్వు కాంగ్రెస్ పార్టీ రాకపోతే నీకు భూమి ఉండని అని చెప్పి బెదిరించాడు. అయినా కూడా నేను రాను సార్, నాకు అవసరం లేదు, నేను రాను, నాది ఎట్లా ఉందో నా రాజకీయం నేను చేసుకుంటా, నాకు అవసరం లేదు రానంటే తక్షణమే పోయి కుక్కలను పెట్టి నాకున్న 10 గుంటల భూములలో గుండ పెట్టించింది. స్తంభంలో గుండ పెట్టి మట్టి అమ్ముకొని ఫామ్ హౌస్ కట్టుకున్నాడు. కాంట్రాక్టర్ని బెదిరించి ఆయనతోని ఫామ్ హౌస్ కట్టుకొని ఈ డబ్బులతోని గుండాయిజం చేస్తున్నాడు మొత్తం. ఊటుకూరు సందీప్ రెడ్డి. మీకు వార్తలు రాయడం, విశ్లేషణ చేయడం వచ్చా? అన్యాయాన్ని ప్రశ్నించడం తెలుసా? ఇంకెందుకు ఆలస్యం? క్యూ న్యూస్ మిమ్మల్ని ఆహ్వానిస్తుంది. ఉమ్మడి ఆదిలాబాద్, వరంగల్, కరీంనగర్, నిజామాబాద్, ఖమ్మం, మెదక్, రంగారెడ్డి, హైదరాబాద్, మహబూబ్ నగర్ జిల్లాలకు రిపోర్టర్స్ కావాలను సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 8688926084.